శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమ. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా ఈరోజు మనం సంకల్పం చేసినటువంటి కార్యక్రమాలలో వైశాఖ మాసం అమ్మవారి యొక్క ఇష్టమైనటువంటి ఒక మాసం. ఈ మాసంలోనే జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారి యొక్క ఆవిర్భావం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు అవతారాన్ని పొందితే ఆ కైలాసంలో ఉండబడేటువంటి ఒక శంకరులే అపర శంకరులుగా మనకు ప్రత్యక్షమై ఈ యొక్క కలియుగంలో దుష్ట శిక్షణ శిష్ట మన పరివర్తన కొరకు భగవంతుడు గురు రూపంలో దర్శనమిచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక మహామహా సంకల్పాలతో లోకహితార్థమై ఆవిర్భావం జరిగినటువంటి ఒక శంకర జయంతి, శంకరుల యొక్క ఆవిర్భావం. వారు కారణ జన్ములు. ఎందరో మహానుభావులు తపస్సు చేస్తే ఆ తపోశక్తి ఒక మహాశక్తిగా మారి ఆ శక్తి చేత కలియుగంలో మానవాళికి యావత్ జీవకోటికి ఆధారభూతమైనటువంటి కామకోటి పీఠం ద్వారా ఇప్పటికీ కూడా జగద్గురువులుగా ఆమ్నాయ పీఠాల్లో ఉన్నటువంటి ఒక పీఠాధీశ్వరులందరూ కూడా శంకర భగవత్పాదులు వారి యొక్క పరంపరలో కొనసాగుతున్నటువంటి ఈ గురుమండలాల వైభవం, వాటి గురించి ఎంత మాట్లాడుకున్నప్పటికీ కూడా తక్కువే. వందే గురుపదద్వందం అవంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం తర్కం త్రైబ్రహ్మ. అజ్ఞానము అనేటువంటిది ఆవహించినప్పుడు, జ్ఞానము అనేటువంటిది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా జ్ఞాన జ్యోతి వెలగదు. అప్పుడు జీవుడు ముక్తిని సాధించటంలో విఫలమవుతూ ఉంటాడు. జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేసి దాన్ని శాశ్వతముగా ఆ జీవకోటిని తరింప చేయడానికి గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. మనం ఏం చేస్తున్నామో, మనం ఏం చేయబోతున్నామో, ఏం చేస్తే మంచో, ఏం చేస్తే దానివల్ల ఇబ్బంది వస్తుందో తెలియచేస్తూ గురువు తాను పొందిన అనుభవాలని శిష్యుడికి అందించేటువంటి ఒక క్రమం. గురువు ఏ స్వార్థం లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే స్వార్థంతోనే చేస్తూ ఉంటారు. కానీ ఆత్మవిద్య, శ్రీ విద్య ఇట్లాంటి విద్యలు, వేద సంబంధమైనటువంటి ఒక విద్యలు, ఈ గురుస్థానంలో ఉండబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేసే ఏ గురువులైనప్పటికీ కూడా వారు ఎలాంటి స్వలాభ ఆపేక్ష లేకుండా మనల్ని ఉద్ధరింప చేయడానికి, వారిలో ఉండబడేటువంటి ఒక రక్తాన్ని దానం చేసినట్లే మనం ఉద్ధరింప చేయడానికి, మనకు ప్రాణం పోయడానికి. గురువు మంత్రోపదేశం చేయడం అంటే కేవలం మంత్రమే కాదు, గురువు తాను సంపాదించిన తపోశక్తిని కూడా దారాదత్తం చేయటం అనేటువంటిది గమనించాలి. ఒక 10 నిమిషాలు మనం జపం చేయడానికి కుదరదు. 1 గంట వ్రతం దగ్గర కూర్చొని మానసికంగా సెల్ ఫోన్ చూడకుండా కూర్చొని వ్రతం చేయడానికి మన మనస్సు రాదు. పనికిరాని కబుర్లు, ఇతరుల విషయాల గురించి చోద్యంగా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయటం, మన జీవితంలో మనకు కావలసిన విషయాలను పక్కన పెట్టి అనవసర విషయాలలో తలదూర్చడానికి ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్, మనకై మనం సాధన చేసుకోవడానికి, భగవంతుడి గురించి అన్వేషణ చేసి, భగవంతుడి గురించి తపస్సు చేసి, భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస లేనటువంటి ప్రస్తుత కాలంలో, ఏ కాలంలో అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు అక్కడక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి. అప్పుడు గురువు రూపంలో భగవంతుడు ప్రత్యక్షం అవుతున్నటువంటి ఒక స్వరూపాలుగా ఎందరో మహానుభావులు, ఎందరో గురువులు, ఎందరో పీఠాధీశ్వరులు
ఈ ప్రపంచానికి మనకి తెలియకుండా ఈ జీవకోటిని రక్షింప చేయడానికి అనునిత్యం నిస్వార్థంగా సాధన చేస్తూ ఉంటారు. ఆ సాధనా క్రమంలో నిస్వార్థంగా ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. ఆ ఉపదేశాల ద్వారా శిష్యులు దాన్ని సాధన చేసి దాన్ని సిద్ధి పొందితే గురువుకి ఏమిటి ఉపయోగం? శిష్యుడు తాను వృద్ధిలోకి రావాలి, తాను ఈ యొక్క లోకానికి హితమైన కార్యాలు చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో చేస్తూ ఉంటారు. మనం సంపాదించిన ఆస్తిపాస్తులని మన సంతతి మాత్రమే, లేదా మనకిష్టమైనటువంటి వాళ్ళకి మాత్రమే, లేదా మనకు ఏ విధంగా తోస్తే అంతవరకు ఒక లిమిట్ పెట్టుకొని ఆ ప్రకారంగా మాత్రమే ఆస్తిని అందిస్తూ ఉంటాం. ఊరికనేది దాన ధర్మం చెయ్యం. కానీ గురువులు అన్ని దానములలోకి వెళ్ళి అన్నదానం ఎంత గొప్పదో, ఆ అన్నదానం కంటే కూడా అక్షర జ్ఞానం చాలా గొప్పది. అందులో మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి లోకాన్ని రక్షింపచేసేటువంటి ఒక మంత్ర భిక్ష ఇవ్వడం అనేటువంటిది మహా ఉత్కృష్టమైనటువంటిది. దానికి మాటలతో చెప్పటానికి మనకి అది అవకాశం లేనటువంటి ఒక అంశం. ఎన్ని జన్మలెత్తితే అలాంటి మంత్రభిక్ష మనకి దొరుకుతుంది. ఎన్ని జన్మలెత్తితే ఆ మంత్ర సాధనలో మనం తరింప చేయడానికి గురువులు మనకి సూచించిన మార్గంలో మనం ప్రయాణం చేయగలుగుతున్నాం. అలాంటిది ఇప్పటికి ఎంతోమంది సంధ్యావందనం చేయడానికి ఒళ్ళు బద్ధకంగా ఉన్నటువంటి ఒక కొన్ని సందర్భాలు ఉన్నాయి. అందరినీ ఉద్దేశించి నేను అంటం లేదు. ఏ సాధన చేస్తే ఈరోజు 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును చేయడానికి నా యొక్క ఆత్మస్థైర్యము, దైవ బలము చాలా ముఖ్యం. ఏ వ్యక్తికైనప్పటికీ కూడా అర్ధబలము, అంగబలము కేవలం నామమాత్రంగానే పనిచేస్తుంది. దైవ బలం నిత్యంచ శాశ్వతంచ ధ్రువమక్షరం పరమం పదం అన్నట్లుగా శాశ్వతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫలితాలని మనకు అందిస్తుంది. మరి ఇవన్నీ మనకు అందించిన ఆ మహోన్నతమైన వ్యక్తి, ఆ మహోన్నతమైనటువంటి ఒక మరి సాక్షాత్ అపర శంకరులు. ఇంకా 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 చెప్పాలి అంటే ఆ దైవం మన ఎదురుగా భగవంతుడిని చూశారా ఎవరైనా అని అడిగితే శంకర భగవత్పాదులు పరంపరలో కొనసాగుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రూపంలో ఉన్నటువంటి ఒక సాక్షాత్ భగవత్ స్వరూపులుగా మనం ప్రకటితం 100% చేసి తీరాలి. ఆ కార్యక్రమాల ద్వారా మనం ఏదైతే లబ్ధిని చేకూరే విధముగా మన జీవితాన్ని తరింప చేసినటువంటి ఒక మహాశక్తి సంపన్నులు మనకు అందించిన ఆ ఋషిప్రోక్తమైనటువంటి ఆ సంపదను మనం అనుభవిస్తున్నందుకు శంకర భగవత్పాదుల వారికి మరి పాద పూజ చేసేటువంటి ఒక సమయం శంకర జయంతి. కాబట్టి ఈ శంకర జయంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాద పూజ కార్యక్రమానికి రాలేనటువంటి వాళ్ళు శ్రీదేవి శ్రీ విద్యాపీఠం కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో ఈ కార్యక్రమాన్ని రాజశ్యామల సహిత దశమహావిద్య యాగశాలలో మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి వారు తప్పకుండా పాల్గొని జగద్గురువుల యొక్క మరి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు వీధికొకళ్ళు జగద్గురువులని నామకరణం చేసుకుని మేము జగద్గురువులని ప్రకటితం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి నిషేధం. కేవలం ఆదిశంకర భగవత్పాదులు వారి పరంపరలో అదే మాదిరిగా లోకాన్ని రక్షించి లోకానికి హితబోధ చేసినటువంటి వాళ్ళని మాత్రమే జగద్గురువులు తప్ప మధ్యమాంసాదులు స్వీకరించినటువంటి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో జగద్గురువులనే పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక వీడియోలు నేను కొన్ని చూడడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త. జగద్గురువులు అనేటువంటి ఒక అర్హత నేను ఎంబీబీఎస్ చేయకపోయినా ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టుకుంటే ఎంత తప్పో, ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే శాస్త్రం పైన అనేక రకములైనటువంటి ఒక అస్త్రశస్త్ర విద్యలు నోటికి సంకల్పం చెప్పటం రానివాడు కూడా 4 భజన పాటలు రాగానే వాళ్ళు గురుస్వామిగా, వాళ్ళు పీఠాధిపతులుగా ఒక పీఠ కొనుక్కొని వేసుకున్నంత మాత్రం చేట పీఠాధిపతులు కాలేరు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరిని ఉద్దేశించి చెబుతున్నది కాదు. ఎవరైనప్పటికీ కూడా జగద్గురువులు అనేటువంటి ఒక పేరు పెట్టుకొని ఉదాహరింపబడినట్టు మా దృష్టికి వచ్చిందంటే వాళ్ళు జగద్గురువులుగా పిలువబడడానికి కారణం మీ దగ్గర ఏముందో మీరు చేసేంత వరకు, మీకేం అర్హత ఉంది అనేటంత వరకు
ఎట్టి పరిస్థితుల్లో మీ అంతరాత్మని మీరు ప్రశ్నించుకోండి. నేను అంటున్నానని కాదు. మనమందరం సాధారణమైనటువంటి ఒక భక్తులం. గురువులకు సేవ చేయడం కోసం భగవంతుడు ఆ రూపంలో మన కళ్ళ ముందు కనపడుతున్న ఆ గురువులకు పాద పూజ చేయటం వరకు మన బాధ్యత. ఎందుకు? వారిలో ఉన్న జ్ఞానానికి, వారిలో ఉండబడేటువంటి ఆ ప్రజ్ఞాశక్తికి. అంతే తప్ప వాళ్ళు వీళ్ళు చెప్పిన వీడియోలు చూసి అవి కాఫీ కొట్టి, వాళ్ళు వీళ్ళు రాసిన పాటలు ఇంకా అది కూడా లేదు. ఏ టెక్నాలజీ వచ్చింది? సంగీత విద్వాంసులతో కూడా పనిలే. అందులో 2 మాటలు పెట్టేస్తే ఆ పాటలు ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇంకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళందరూ చూస్తే వీటి యొక్క పరిస్థితి, ఆయన పాప ముందుగా పోవటం భగవంతుడు ఇక చూడలేడు. ఇట్లాంటి విద్వాంసులందరూ కాలగమనంలో పోతూ ఉన్నారు. సశాస్త్రీయమైనటువంటి ఒక సంగీతం. నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతుంటే, శ్యామల అమ్మవారు సంగీత విద్వాంస అన్నిటికీ కూడా ఆవిడ అధిష్టాత్రి. మహాకవి కాళిదాసు సకల కళలకు ఆధారభూతమైనటువంటి ఒక భరత భూమి. దీనిపైన విషపూరితమైనటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయాలకు మధ్యలో ఇబ్బంది కలిగేటువంటి ఒక పరిస్థితులు ఎన్నున్నప్పటికీ కూడా ఈ ధర్మం ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడిపోతుంది. దానికి శంకర భగవత్పాదులు వారు పూర్తి స్థాయిలో ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటిది ఎవడు ప్రతిపాదన చేసిందిగా, సనాతన ధర్మం అంటే ఇది కొనసాగింపబడుతూ వస్తూ ఉంది. దీనికి పూర్తి స్థాయిలో ఋషులు మనకు అందించి ఉన్నారు. దీని గురించి ఎన్నో అంశాల్లో పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు, ఎంతోమంది సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి వారు, పెద్దలందరూ కూడా, ఉపన్యాసకర్తలందరూ కూడా ఈ సాంప్రదాయాల గురించి, వీటన్నిటి గురించి వాళ్ళ కంఠ శోషతో ప్రతినిత్యం కూడా జ్ఞాన బోధ చేస్తూ ఉన్నారు. వాటిని అప్పుడప్పుడు కాలక్షేపంగానైనా వింటే, శంకర భగవత్పాదుల వారి గురించి వింటే, మనం ఏ దేవుడికి పూజ చేయాలన్నా ముందు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారి పరంపరలో ఉన్నటువంటి ఒక వారి పాద పూజ చేసిన తర్వాతనే పూజ చేయాలి. గణపతి పూజ కంటే కూడా ముందుగా. గురుపాద పూజ చేయలేని పూజే కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో శంకర భగవత్పాదుల వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఈ రోజు నుండి నేను మీ అందరికీ తెలియజేసే ముఖ్యమైన అంశం ఏంటంటే, పసుపు ప్యాకెట్ల పైన ముఖ్యంగా ఈ విధంగా ఎవరైనప్పటికీ కూడా పసుపు ప్యాకెట్ల పైన, హారతి కర్పూరం ప్యాకెట్ల పైన, ఇంకా ఇతరత్ర లగేజ్ బ్యాగ్స్ పైన దేవుడు చిత్రపటాలు చిత్రీకరించడం తప్పు. విభూది ప్యాకెట్ల పైన, గంధం ప్యాకెట్ల పైన ఇవాడ పెళ్ళిళ్ళు పెటాకులై విడాకులు దాకా వచ్చి గురువుగారు ఏం జరుగుతుంది మాకు వాళ్ళ జీవితాలు అని చెప్పేసి అడగడానికి వస్తూ ఉంటారు. ఆ పెళ్ళిళ్ళకు పెట్టే బట్టల్లో ఆ క్లాత్ స్టోర్కి సంబంధించిన పేర్లుంటూ దానిపైన ఏ దేవుడి ఫోటో వాడికి ఇష్టమో ఆ కంపెనీ వాడికి ఆ ఫోటో పెడుతున్నారు. అది కట్టుకునేటప్పుడు స్టిక్కర్ అడ్డం వస్తుంది. ఆ కట్టుకునే సమయంలో స్టిక్కర్లు తీసేస్తున్నారు, పంచ కట్టుకుంటున్నారు, ఆ పెళ్లిపీటల మీద కూర్చుంటున్నారు ఆ బట్టల పైన. కానీ ఆ స్టిక్కర్ పైన వెంకటేశ్వర స్వామో, వినాయకుడిదో, అమ్మవారితో ఏదో ఫోటో ఉంటుంది. ఆయన భక్తిగా ఆయన వేసుకున్నాడు. కంపెనీ వాళ్ళు వీళ్ళు భక్తిగా వేసుకున్నారు దేవుడి మీద. కానీ అది కింద తొక్కిళ్లలో పట్టడం వల్ల తీసి పడేసిన వాడికి ఆ దోషం వస్తుంది. దయచేసి ప్రోడక్ట్లు తయారు చేసేవాళ్ళు దేవతా చిత్రాలు మీకు అభిమానం ఉంటే గుండెల్లో ఉంచుకున్నాయా? శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుల వారు ఇట్లా గుండె చీలిస్తే రామ్ అంటే హనుమంతుల వారి గుండెల్లో రామచంద్రమూర్తి కనపడ్డాడు. కాబట్టి నీకు భక్తి ఉంటే హృదయంలో ఉంచుకో, విగ్రహ రూపంలో దేవతా మందిరంలో ఉంచుకో, పవిత్రం ఉంచుకో. ఎందుకు దేవాలయాలు కట్టింది? ఎందుకు దేవుడి పటాలు దాని దగ్గర శుభ్రంగా ఉండాలని. మీ ఇష్టం వచ్చిన చోట ఫోటోలన్నీ క్యారీ బ్యాగుల పైన, పెరుగు డబ్బాల పైన, అగరబత్తుల ప్యాకెట్ల పైన నీ ఫోటో వేసుకో. నీ ఫోటో వేసుకొని ఆ అగరబత్తుల ప్యాకెట్ పైన ఎక్కడైనా డస్ట్బిన్లో ఎవడైనా పాన్ షాపు పాన్ కట్టించుకున్న తర్వాత ఉమ్మేస్తూ ఉంటే నువ్వు చూస్తుండగా నీ అగరబత్తి ప్యాకెట్ పైన అది నీ ఉమ్మేస్తుండగా నువ్వు చూస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుంది? అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశమయా దేవతా సోహం క్షమత్వ పరమేశ్వర. అట్లనే కొన్ని దేవస్థానాల ప్రసాదాల ప్యాకెట్ల పైన కూడా ఆ దేవతా చిత్రాలను వేస్తూ ఉన్నారు. దయచేసి అవి నిషేధించండి. దానికి ప్రభుత్వాలు ఒక జీవో తీసుకురండి. ఎవడైనా పూజా ప్రాడక్టుల పైన దేవతా చిత్రాలు వేస్తే అది దానికి సంబంధించి ఆ దేవతా దూషణ కింద హిందువుల యొక్క, అదే మాదిరిగా సనాతన ధర్మంలో ఉండబడేటువంటి ఒక ధార్మికుల యొక్క మనస్సు
ఇబ్బంది కలుగుతుంది అని. తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా మనసులో అభిప్రాయాన్ని తెలియజేశాను. జయ జయ శంకర, హర హర శంకర.